అంటే హయగ్రీవ అనుగ్రహం అనేటువంటిది ఉంటే అమ్మా, అంటే వాక్ అనేటువంటిది ఒక వరద ప్రవాహం ఎలా ఉంటుందో, గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అలాంటి అద్భుతమైనటువంటి ప్రవాహం ఉంటుంది అని చెప్తారు పెద్దలు. అంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కావచ్చు, మధ్వ సాంప్రదాయం ప్రకారం కావచ్చు, హయగ్రీవ స్వామి వారికి విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు. చాలా విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు హయగ్రీవ స్వామికి. అంటే పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేయకపోయినప్పటికీ కూడా పిల్లలు నార్మల్గా హయగ్రీవ స్వామిని సాధారణంగా హయగ్రీవ 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 అనేటువంటి మంత్రాన్ని వాళ్ళు పొద్దున లేచి చదువుకున్నా కూడా విశేషమైనటువంటి హయగ్రీవ అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. అయితే మనకు శాస్త్రంలో ఏం చెప్తారంటే హయగ్రీవము అని ఒక ప్రసాదం ఉంటదమ్మ. ప్రసాదం కూడా ఉంటది. అంటే భగవంతుడు హయగ్రీవుడు, అది ఒక రాక్షసుడి పేరు. మీకు విచిత్రం ఏంటంటే అది ఒక హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మవరం చేత ఆయన తలను శ్రీ మహావిష్ణువుకి పెట్టారు. అంటే ఆ యొక్క ఆ రాక్షసుని వధించిన తర్వాత ఆ తలని శ్రీ మహావిష్ణువు తీసుకున్నారు. గుర్రం మహాన్ హయము అని. ప్రసాదం కూడా హయగ్రీవం. హయగ్రీవం అనేటువంటి ప్రసాదం ఉంటుంది. చాలా విశేషమైనటువంటి ప్రసాదం. అంటే పిల్లలకి మనం ఆనాడు ఆ ప్రసాదాన్ని ఇస్తే, అంటే ఇంట్లో చేసి పెట్టడము లేకపోతే స్వామివారికి హయగ్రీవ స్వామివారికి నివేదన చేసినటువంటి ప్రసాదం పిల్లలకి ఇవ్వడం అనేటువంటిది అద్భుతమైనటువంటి విశేషమైన ఫలితం ఉంటుంది. మనము హయగ్రీవ జయంతి రోజు, అంటే నార్మల్గా హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి రెండు రోజు ప్రత్యేకంగా సకల విద్యాధినాథులైనటువంటి హయగ్రీవ స్వామి వారికి, కల్పవృక్ష నరసింహ స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకం చేస్తున్నామా. అదే విధంగా ఇక్కడ విశేషమైనటువంటి హయగ్రీవ స్వామి వారు ఉన్నారు. వారికి అభిషేకించినటువంటి తేనె, అంటే పిల్లలలో చాలా వరకు మా పిల్లడు బాగా కష్టపడుతున్నాడు, చదువుతున్నాడు, కానీ మంచి మార్కులు లేదు, వాడి యొక్క మెదడు అనేటువంటిది చురుగ్గా లేడు, మందబుద్ధితో ఉన్నాడు, అంటే మా వాడు ఇంకేదో స్తబ్దతగా ఉన్నాడు, ఇలా ఎవరనుకున్నా, లేదా మా వాడు ఇంకా మంచిగా చదువుకోవాలి, ఇలా ఎవరనుకున్నా కూడా ఆనాడు ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఇచ్చేటువంటి తేనె, యాలకలు అంటే ఇలాచి అంటాం కదా, ఆ ప్రసాదం అనేటువంటిది చాలా విశేషం. సాధారణ ఇక్కడ ఆ రోజు స్వామివారికి అభిమంత్రించబడి ఆ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుందమ్మ. అది మన పిల్లలకు పెడితే ఖచ్చితంగా చాలా మార్పు ఉంటుంది. వాళ్ళ యొక్క విద్యా బుద్ధుల్లో కావచ్చు, వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో కావచ్చు ఖచ్చితమైనటువంటి మార్పు ఉంటుంది.